గుడ్ ఆఫ్టర్నూన్, వెల్కమ్ టు లైఫ్ లైన్. ఈరోజు లైఫ్ లైన్లో మనం మాట్లాడుకోబోతున్న టాపిక్ జాయింట్ పెయిన్స్, అలానే బ్యాక్ పెయిన్స్ ఎందుకు వస్తున్నాయి, పర్మనెంట్ ట్రీట్మెంట్ ఉందా, వివరించడానికి హోమియోకేర్ ఇంటర్నేషనల్ నుండి డాక్టర్ కవిత గారు జాయిన్ అవుతున్నారు. ఆవిడని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే అండి, వెల్కమ్ టు లైఫ్ లైన్. ఇది కామన్ ప్రాబ్లం అయిపోయిందండి, జాయింట్ పెయిన్స్ కానీ బ్యాక్ పెయిన్స్ కానీ, ఏజ్తో సంబంధం లేకుండా. సో అసలు ఎలా స్టార్ట్ అవుతున్నాయి, రీజన్స్ ఏంటి, ఎందుకు వస్తున్నాయి అంటే ఏం చెప్తారు? నవడేస్ ఆర్థరైటిస్, కీళ్ళ నొప్పులు చాలా గమనిస్తున్నాం. మెడ, నడుము నొప్పి, మోకాళ్ళ నొప్పులు, చిన్నపిల్లల నుంచి మిడిల్ ఏజ్ గ్రూప్, ప్రతి ఒక్క ఏజ్ గ్రూప్లో మనం ఈ ప్రాబ్లం గమనిస్తున్నాం, మేల్స్లో కానీ ఫీమేల్స్లో కానీ. సో ముఖ్యంగా మనకి ఇది ఎక్కువగా డెఫిషియన్సీస్ ఎక్కువ పెరుగుతున్నాయి. తీసుకోవాల్సిన ఫుడ్ అనేది హెల్తీగా డైట్ తీసుకోకుండా అండ్ క్లోజ్ రూమ్లో ఎక్కువ వర్క్ చేయడం కానీ డెఫిషియన్సీస్ ఎక్కువ పెరుగుతున్నాయి. సో విటమిన్ డి డెఫిషియన్సీ ఎక్కువ రావడం, కాల్షియం డెఫిషియన్సీ ఎక్కువ రావడం, సెడెంటరీ యాక్టివిటీ ఉండడం అండ్ మెంటల్ స్ట్రెస్. సో ఒబెసిటీ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద రీజన్. ఎందుకంటే ఫిజికల్ ఇన్యాక్టివిటీ ఉండడంవల్ల ఓవర్ బర్డెన్ ఆఫ్ ద జాయింట్స్ అండ్ డెఫిషియన్సీస్ పెరగడం వల్ల. సో ఇంతకుముందు అయితే మనకు డిజనరేటివ్ చేంజెస్ అంటే వయసు పెరిగిన కొద్దీ అరుగుదల మాత్రమే చూసేవాళ్ళం. సో దానికి తోడు వయసు పెరుగుదలతో పాటు అరుగుదలతో పాటు డెఫిషియన్సీ యాడ్ అయింది కాబట్టి 20+ ఏజ్ గ్రూప్లో, 30+ ఏజ్ గ్రూప్లోనే ఏజ్ పరంగా సంబంధం లేకుండానే పిల్లల్లో కూడా మనకు గమనిస్తున్నాం. మెడ నొప్పి, వెన్నుపూస అరుగుదలలు కానీ, నడుము నొప్పి, డిస్క్ ప్రాబ్లమ్స్ కానీ చెప్తూ ఉన్నాం. అది ప్రాబ్లమ్స్ వస్తూ ఉన్నాయి. సో దీనికి తోడు ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్ కూడా యాడ్ ఆన్ అవుతున్నాయి. సో అవి కూడా మనకు కీళ్ళ వాతం, కీళ్ళ నొప్పుల టైప్లో మెడ, వెన్నుపూసలు, హిప్ జాయింట్ ఎక్కువ గమనిస్తున్నాం. రొమటైడ్ ఆర్థరైటిస్ కేసు కూడా. సో మన 20+14 ఆ ఏజ్ గ్రూప్లోనే 15-20 ఏజ్ గ్రూప్లోనే మనం ఎక్కువ గమనిస్తున్నాం. యాంక్లోజింగ్ స్పాండిలోసిస్ లాంటి కేసు కూడా 20+ ఏజ్ గ్రూప్లో హిప్ పెయిన్ సివియర్గా రావడంలో లుంబార్ నుంచి టోటల్ బ్యాక్, లోయర్ అబ్డామ్, లుంబార్ నుంచి టోటల్ నెక్ వరకు ఈ ప్రాబ్లం ఎక్స్టెండ్ అవ్వడం చాలా వరకు మనం గమనిస్తున్నాం. సో వీటంతటికి కారణం కనుక తీసుకుంటే డెఫిషియన్సీ అండ్ సెడెంటరీ యాక్టివిటీ తో పాటు ఇమ్యూనిటీ అబ్నార్మల్గా ఉండడం అనేది మేజర్. ఇది ఒక ప్యాటర్న్ అయితే కనుక కొన్ని అదర్ కోమార్బిడ్ కండిషన్స్ కూడా ఇప్పుడు మనకు ఇండైరెక్ట్గా ఇవన్నీ రీజన్స్ సిమిలర్గా ఉన్నా కూడా ఇప్పుడు థైరాయిడ్ లాంటి కేసెస్ కానీ, డయాబెటీస్ లాంటి కేసెస్లో కానీ మనకి ఎర్లీగా డిటెక్ట్ అవుతున్నాయి. ఇవి ఇండైరెక్ట్ కూడా మనకి కాల్షియం మెటబాలిజంని చాలా కంట్రోల్ చేస్తూ ఉంటాయి. సో ఆ విధంగా కూడా మెటబాలిజం డిస్టర్బెన్సెస్ అవ్వడం వల్ల కూడా డెఫిషియన్సీ పెరిగి ఆర్థరైటిస్ రావడం అనేది తరచుగా మనము పిల్లల్లో కానీ ఫీమేల్లో కానీ ఎక్కువ గమనిస్తున్నాం. దానికి తోడు మనకి సర్జరీస్ చాలా పెరుగుతున్నాయి. సో ఈవెన్ సెక్షన్సే అనుకుందాం, లుంబార్ పంక్చరింగ్ అనుకుందాం, అనస్థీషియా కానీ, చిన్న చిన్న వాటికి కూడా ఎనీ ఫైబ్రాయిడ్ లాంటి వాటికి కానీ సర్జరీస్, మ్యాక్సిమం హిస్టెక్టమీ లాంటి కేసెస్ కూడా ఎర్లీగానే గమనిస్తున్నాం. సో ప్రిమెచ్యూర్ ఒవేరియన్ ఫెయిల్యూర్స్ అండ్ షార్ట్ కట్ మెథడ్స్లో కూడా దీనివల్ల కూడా లుంబార్ పంక్చరింగ్ వల్ల మైనర్ ఇంజురీస్ రావడం అండ్ వెయిట్ పుట్ ఆన్ అవ్వడం, ఆర్టిఫిషియల్ మెనోపాజ్ నథింగ్ బట్ హిస్టెక్టమీ లాంటి కేసెస్ కూడా వెయిట్ పుట్ ఆన్ అవ్వడం. సో దానివల్ల మనకు ఓవర్ బర్డెన్ అండ్ కాల్షియం మెటబాలిజం నార్మల్గా మెనోపాజ్లో వీళ్ళకి డెఫిషియన్సీ అనేది కాకుండా ఎర్లీగానే డెఫిషియన్సీ పెరిగి ఇలాంటి కీళ్ళ నొప్పులు రాని, నాట్ ఓన్లీ బ్యాక్ పెయిన్ అనే కాకుండా మోకాళ్ళ అరుగుదల అనేది కూడా 35-40 ఏజ్ గ్రూపులోనే మనకు ఎర్లీగానే మెనోపాజ్ అటెండ్ అవుతూ ఈ సమస్యలు మనం ఎక్కువ గమనిస్తున్నాం. అండ్ షార్ట్ కట్ మెథడ్ల ట్రీట్మెంట్లో కూడా మనకి కీళ్ళ వాతం లాంటి సమస్యలు కూడా అండ్ స్టిరాయిడ్ బేస్ ఆఫ్ మెడికేషన్ యూజ్ చేయడం వల్ల కూడా కాల్షియం డిస్టర్బెన్సెస్ అయిపోయి, మెటబాలిజం డిస్టర్బెన్స్ అయిపోయి బోన్స్ నుంచి అనేది మనకి పెయిన్ రిలీఫ్ ఉన్నా కూడా బోన్స్ నుండి కాల్షియం అనేది బయటకు రావడం అనేది ఎక్కువ తరచుగా గమనిస్తున్నాం. సో వీటి వల్ల కూడా మనకు ఆస్టియోఆర్థరైటిస్ అలాంగ్ విత్ అసోసియేట్ విత్ ఆర్ఏ కానీ, యాంక్లోజింగ్ కానీ మనకి ఎక్కువగా ఈ ప్రాబ్లమ్స్ రావడానికి నవడేస్ ఇవి రీజన్స్ అన్నీ యాడ్ ఆన్ అవుతున్నాయండి. ఇప్పుడు ఒక డెఫిషియన్సీతో పెయిన్స్ వస్తున్నాయని డిటెక్ట్ చేసినప్పుడు డెఫిషియన్సీని ఫిల్ చేయడానికి ట్రీట్మెంట్ ఇస్తారా, వైటమిన్స్ సప్లిమెంట్స్ ఇస్తారా, లేదంటే పెయిన్స్ కూడా టాబ్లెట్స్ ఇస్తారా, మెడిసిన్స్ ఇస్తారా? యాక్చువల్గా ఇనిషియల్లీ స్టార్ట్స్ విత్ డెఫిషియన్సీతో స్టార్ట్ అవుతుంది. బట్ అది డెఫిషియన్సీ అంటే సప్లిమెంటేషన్ వీటి కంపల్సరీ. ఇప్పుడు విటమిన్ డెఫిషియన్సీ ఉంది, అలాంగ్ విత్ ఆర్థరైటిస్ కూడా స్టార్ట్ అయింది అంటే అలాంటి కేసెస్లో మనకు ఓన్లీ డెఫిషియన్సీ కవర్ చేయడం వల్ల ట్రీట్మెంట్ కంప్లీట్ కాదు. ఎందుకంటే అన్లెస్ అంటే పెథాలజీ కూడా రివర్స్ చేయాల్సిందే. ఇప్పుడు డెఫిషియన్సీతో పాటు కాల్షియం ఉంది, డెఫిషియన్సీ ఉంది, విటమిన్ డెఫిషియన్సీ అని నొప్పి కూడా ఉంది. సో పెయిన్ అండ్ స్టిఫ్నెస్, ఎర్లీ మార్నింగ్ స్టిఫ్నెస్ గమనిస్తూ ఉంటాం. ఫస్ట్ మూమెంట్ అనేది చాలా ఇబ్బందికి, ఒక 5 to 10 minutes కంటిన్యూగా వాక్ చేసిన తర్వాత క్లియర్ అయిపోయిన కేసెస్ ఉంటూ ఉంటాయి. సో ఇప్పుడు డెఫిషియన్సీ వాడగానే తగ్గిపోతుందని కాకుండా మోడరేట్ ఎక్సర్సైజ్ చేసి జస్ట్ స్ప్రెయిన్ లైన్ కండిషన్లో ఉన్నప్పుడు మాత్రం అది కవర్ చేసుకుంటే మోడరేట్ ఎక్సర్సైజ్ చేయడం వల్ల, ఫిజికల్ యాక్టివిటీ పెంచుకోవడం వల్ల తగ్గే ఛాన్సెస్ ఉంటాయి. బట్ ఒకసారి లుంబార్ అనుకోండి, సర్వైకల్ అనుకోండి, నర్వ్ ఇన్వాల్వ్మెంట్ స్టార్ట్ అయినా, డిస్క్ బల్జ్ స్టేజ్లో ఉన్న అండ్ సయాటికా లాంటి ప్రాబ్లమ్స్ వచ్చినా, మజిల్ వీక్నెస్ వచ్చినా ఇది డెఫిషియన్సీ కవర్ చేయడంతో పాటు మెడిసిన్స్ వాడాలి. సో మెడిసిన్ ఎలాంటిది, పెయిన్ కిల్లర్ రూపంలో కాకుండా
అండర్లింగ్ పెథాలజీ రివర్స్ అంటే ఫ్రమ్ రూట్ నుంచి రివర్స్ చేసే అంటే డీజనరేషన్ నుండి రీజనరేషన్ అవ్వడం, బల్జ్ తగ్గిపోవడం, కంప్రెషన్ తగ్గిపోవడం, నర్వ్, మజిల్, డిస్క్ అండ్ బోన్ నథింగ్ బట్ రిపేరింగ్ వేలో మనకు రివర్స్ అయ్యే మెడికేషన్ వాడితే కనుక కంప్లీట్గా సొల్యూషన్ ఉండే ఛాన్సెస్ ఉంటాయి. సో ఇలాంటి ట్రీట్మెంట్ కనుక స్టార్ట్ చేస్తే నాన్ సర్జికల్ అంటే సర్జికల్ రిక్వైర్మెంట్ లేకుండానే ప్రాబ్లం రెక్టిఫై చేసుకోవచ్చు. అరుగుదల వరకు వెళ్ళలేదు అనుకోండి, ఇనిషియల్ గానే ఉంది పెయిన్స్ స్టార్ట్ అయిన స్టేజ్ లో అయితే డెఫిషియన్సీస్ ని కవర్ చేస్తే ఆటోమేటిక్గా తగ్గిపోతాయి అంటారు పెయిన్స్? తగ్గే ఛాన్సెస్ ఉంటాయి. ఎందుకంటే ఇప్పుడు రీజన్స్ ఈజ్ ఓన్లీ డెఫిషియన్సీ ఉండి ఫ్యూ డేస్లోనే స్టార్ట్ అయింది, ఒకసారి చెకప్ చేయించుకుంటే మనకు విటమిన్ డి అనేది 30 to 100 ఈజ్ అ నార్మల్ రేంజ్, జస్ట్ 20-25 ఉంది, అందుకని పెయిన్స్ వస్తుందండి 1.5 ఎక్కువ స్ట్రెయిన్ అయితేనే వస్తుంది, రీసెంట్గానే స్టార్ట్ అయిందంటే ఫుడ్లో కానీ ఆ డెఫిషియన్సీ కానీ కొన్ని మంత్స్ కనుక రెగ్యులర్గా సప్లిమెంటేషన్ తీసుకుంటే ఆ పర్టికులర్ జాయింట్కి ఎక్సర్సైజ్ స్ట్రెచ్ ఎక్సర్సైజ్ కానీ చేస్తే మెడిసిన్ రిక్వైర్మెంట్ లేకుండా చేసుకోవచ్చు. ఎంత ఎర్లీ దాన్ని డిటెక్ట్ చేసుకుంటే మనకి కవర్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. బట్ చాలామంది ఇనిషియల్ నెగ్లిజెన్స్ ఎక్కువనే ఈ డిజీజ్ పెథాలజీ పెరగడం, మెడిసిన్ రిక్వైర్మెంట్ అవ్వడం అనేది గమనిస్తుంటాం. సో కొంతమంది అయితే చాలామంది ఇప్పుడు ఈవెన్ పెయిన్ వచ్చినా కూడా సో రెస్ట్ తీసుకోవడం లేకపోవడం వల్ల పెయిన్ వస్తుందని చెప్పి నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు. అది చాలా ఫాస్ట్గా ప్రోగ్రెస్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. కొంతమంది కొన్ని వారాల్లో ప్రోగ్రెస్ అయితే కొంతమంది కొన్ని నెలలు కొన్ని సంవత్సరాలు పట్టే ఛాన్సెస్ ఉంటాయి. సో ఎర్లీ స్టేజ్ డిటెక్ట్ అయితే వితౌట్ మెడికేషన్తో ఓన్లీ ఎక్సర్సైజ్ అండ్ ఫుడ్ ద్వారా అండ్ సప్లిమెంటేషన్ ద్వారా కవర్ చేసుకునే కేసెస్ కూడా ఉంటాయి. బట్ వెన్ ఇట్ క్రాస్ పెథాలజీ ఇన్వాల్వ్ అయితే మాత్రం మెడికేషన్ మ్యాండేటరీ. ఎర్లీ స్టేజెస్ లోనే గుర్తించగలుగుతాం అంటారా? డెఫినెట్లీ వీళ్ళ నెగ్లిజెన్స్ కంప్లీట్ గా ఇప్పుడు మ్యాక్సిమం వచ్చే కేసెస్ అని అలాంటి విధానం ఇప్పుడు మెంటల్ స్ట్రెస్ ఉంటాయి, టైం దొరకకపోవడం, నెగ్లిజెన్స్, ఏదో రెస్ట్ తీసుకుంటే అయిపోద్దులే, ఇది వాడితే అయిపోద్దులే, వైటు అన్నట్టుగా ఉన్న కేసెస్ నెగ్లిజెన్స్ వల్ల పెరిగిన కేసెస్ ఎక్కువగా ఉంటున్నాయి. బట్ ఇది కెరీర్గా ఉండడం వల్ల కూడా ఇప్పుడు కంటిన్యూస్ సిట్టింగ్, ఇప్పుడు ఈవెన్ దో మెడికేషన్ వాడుతున్నా కూడా ట్రిగ్గరింగ్ ఫ్యాక్టర్స్ దే కాంట్ అవాయిడ్. సో క్లోజ్ రూమ్లో వర్క్ చేయాల్సిందే, సన్ ఎక్స్పోజర్ లేకుండా అనేది కంటిన్యూస్ ప్యాథాలజీ అయితే కంటిన్యూ అవుతుండడం వల్ల కూడా అండ్ ఒబెసిటీ కూడా ఒక రోజు రాగానే నెక్స్ట్ డే తగ్గిపోతుంది. అది కూడా మెయింటైనింగ్ కాజ్ అవ్వడం. సో మెంటల్ స్ట్రెస్ అండ్ అదర్ కోమార్బిడ్ కండిషన్స్ అవి కూడా అన్కంట్రోల్ ఉండడం వల్ల కూడా ఇప్పుడు డయాబెటీస్ ఉంది, థైరాయిడ్ ఉంది పర్టికులర్ పర్సన్కి, బట్ డెఫిషియన్సీ స్టార్ట్ అయింది. ఇప్పుడు ఓన్లీ డెఫిషియన్సీ కవర్ చేయడం వల్ల అది కవర్ కాదు, అన్లెస్ అంటే ఇలా కోమార్బిడ్ కండిషన్ కంట్రోల్ చేయాల్సిందే, కాల్షియం మెటబాలిజంని కరెక్షన్ చేయాల్సిందే. అవుతనే వాళ్ళకు మెడిసిన్ సపోర్ట్తో తొందరగా ఎర్లీగా డిటెక్ట్ కంట్రోల్ చేసే ఛాన్సెస్ ఉంటాయి. ఇప్పుడు మనం ఓన్లీ పెయిన్ కిల్లర్ రూపంలో ఇచ్చినా కూడా వాళ్ళకి మళ్ళీ రికరెన్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఆ లెవెల్స్ రేంజ్ మెయింటైన్ చేయడం, మెయింటైనింగ్ కాజెస్ తగ్గించుకోవడం, సప్లిమెంటేషన్ తీసుకోవడం అండ్ చూసింగ్ ఆఫ్ ద సిస్టమ్ ఈజ్ ఆల్సో వెరీ మచ్ ఇంపార్టెంట్. పెయిన్ తగ్గింది కదా నువ్వు వేసేసుకున్నాను పెయిన్ కిల్లర్ అంటే దట్స్ నాట్ ద కరెక్ట్ వే ఆఫ్ ప్రిస్క్రిప్షన్ కానీ కరెక్ట్ వే ఆఫ్ ట్రీట్మెంట్. సో మనం అది కాకుండా సో రీజనరేషన్ నుంచి ఎర్లీగానే స్టార్ట్ చేసినాం అనుకోండి, డిజీజ్ పెథాలజీ రివర్స్ అయితే ఆ కోమార్బిడ్ కండిషన్స్ కంట్రోలింగ్తో పాటు ఇది పెథాలజీ పెరగకుండా రివర్స్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. కొన్ని ప్రికాషన్స్ వీ హ్యావ్ టు టేక్. ఇప్పుడు వెయిట్ లిఫ్టింగ్, నడుము నొప్పి అనుకోండి, వెయిట్ లిఫ్టింగ్ చేయొద్దు, కంప్లీట్గా బెడ్ రెస్ట్ కాదు, కంప్లీట్గా రెస్ట్ అని కాకుండా సో అలాంటి ఎమర్జెన్సీ కండిషన్స్ క్రియేట్ చేయకుండా కింద కూర్చోవడం అవాయిడ్ చేస్తూ మోడరేట్ ఎక్సర్సైజ్ కనుక చేస్తూ మెడికేషన్ వాడితే తొందరలో కొన్ని నెలలు కానీ కొన్ని వారాల్లోనే రికవర్ అయిన కేసెస్ ఉన్నాయి. బట్ ఏముందిలే పెయిన్ అయితే తగ్గింది కదా, పెయిన్ కిల్లర్ వేసుకున్నాను కదా అని చెప్పేసి ఇప్పుడు పెయిన్ కిల్లర్ వేసుకునే ఒక నష్టం ఏంటంటే పెయిన్ తెలియదు, బట్ డిజీజ్ ప్యాథాలజీ అందరికీ పెరుగుతూనే ఉంటుంది. ఇప్పుడు సయాటికా డిస్క్ ప్రొలాప్స్ అండ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి, స్లిప్ డిస్క్ అయ్యే ఛాన్స్ ఉంటాయి, ఇంకా అప్పుడు ఎమర్జెన్సీ కండిషన్ క్రియేట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. వాళ్ళు మెట్లెక్కి దిగుతుంటారు, రెస్ట్ లేకుండా ఉంటారు, వెయిట్ లిఫ్టింగ్ చేస్తుంటారు, పెయిన్ అయితే రిలీఫ్ ఉంది కదా అని, బట్ ఇమ్మీడియట్గా విత్ ఇన్ అవర్స్లోనే మొన్నటి వరకు బాగానే ఉందండి, సడన్గా ప్రాబ్లం పెరిగిందండి అన్న కండిషన్లు ఉంటాయి. సో ప్రికాషన్స్ ఆర్ వెరీ మచ్ ఇంపార్టెంట్. ప్రికాషన్స్ చేసుకుంటూ మెడిసిన్స్ వాడితేనే దానికి రికవర్ అయ్యే పాసిబిలిటీస్ ఉంటాయి. మళ్ళీ ఒకసారి ఇన్వెస్టిగేషన్ చేసి నార్మల్ పొజిషన్లోకి వచ్చి రికవర్ అయిన తర్వాతనే వాళ్ళు నార్మల్ లైఫ్ స్టైల్కి మెయింటైన్ చేయడం అనేది బెటర్ అండి. ఇంకో విషయం అండి, కొంతమంది చెప్తుంటారు స్టేర్స్ మెట్లు ఎక్కితే మంచి ఎక్సర్సైజ్ అంటారు, కొంతమంది ఏమో లేదు మోకాళ్ళకి అది స్ట్రెయిన్ అవుతుంది, మీకు నొప్పులు వస్తే అరిగిపోతుంది గుజ్జు అంటారు. ఏది కరెక్ట్ అండి? యాక్చువల్గా మెట్లకి ఇప్పుడు మోకాళ్ళ అరుగుదల ఉందనుకోండి, సో ఓవర్ బర్డెన్ ఆఫ్ దట్ పర్టికులర్ జాయింట్ అవుతుంది. సో లీన్ థిన్ పీపుల్ సర్టన్ ఎక్స్టెంట్ ఈజ్ ఓకే, బట్ స్టిల్ దాన్ని ఓవర్ స్ట్రెయిన్ చేస్తున్నారు. సో ఫాస్ట్ ఎక్కడం, ఫాస్ట్గా దిగడం, మెట్లకి దిగడం వల్ల ఏమవుతుంది అంటే ఓవర్ స్ట్రెయిన్ ఆఫ్ దట్ పర్టికులర్ జాయింట్ కాబట్టి అది ఓవర్ స్ట్రెయిన్ అయిపోయి ఒక 6 months తర్వాత కానీ 1 year తర్వాత అరిగేది ఇప్పుడే అరిగే ఛాన్సెస్ ఉంటాయి. సో అలాంటిది కాకుండా ప్లెయిన్ సర్ఫేస్ మీద ఎంతవరకు వాకింగ్ చేసినా ఇబ్బంది ఉండదు. సో మన grade 1 స్టేజ్ ఉందనుకోండి, grade 2 స్టేజ్ వాకింగ్ ఈజ్ ఓకే. ఈవెన్ వాకింగ్ కూడా అలాంటి కేసెస్లో grade 4 స్టేజ్లో సజెస్టిబుల్ కాదు.
ఇప్పుడు 4th స్టేజ్ ఆఫ్ ఆర్థరైటిస్ ఇంకా మెట్లు ఎక్కడం ఏంటి నార్మల్ వాకింగ్ కూడా వాళ్ళని అవాయిడ్ చేయమంటారు. ఎందుకంటే ఒబేస్ పీపుల్ కనుక మెట్లెక్కి దిగిన ప్రాబ్లమే, వాకింగ్ చేసిన ప్రాబ్లమే, ఎక్కువసేపు నిలబడ్డ ప్రాబ్లమే. ఎందుకంటే కంటిన్యూగా ఓవర్ బర్డన్ ఆఫ్ ద జాయింట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో ఫాస్ట్గా ప్రోగ్రెస్ ఆఫ్ ద డిజీజ్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. సో గుజ్జు అరిగిపోవడం ఎక్కువ ఫాస్ట్ అయ్యి ఓవర్ బర్డన్ అయిపోయి ఓవర్ స్ట్రెయిన్ అవ్వడం వల్ల ఈ పెథాలజీ పెరుగుతుంది. కాబట్టి లీన్ థిన్ పీపుల్ వితౌట్ ఎనీ గ్రేడేషన్ లేకుండా నార్మల్ ఎక్సర్సైజ్ పరంగా చేయడం ఓకే. బట్ వెన్ ఇట్ ఫస్ట్ స్టేజ్ సర్టన్ ఎక్స్టెంట్ ఓకే, బట్ ఇట్ ఈస్ నాట్ సజెస్టబుల్. సెకండ్ స్టేజ్ నుండి సజెస్టబుల్ కాదు. దట్ టు ఒబేస్ పీపుల్ కూడా నాట్ ఈవెన్ ఫస్ట్ స్టేజ్ కూడా సజెస్టబుల్ కాదు మెట్లెక్కి దిగడం. చాలామంది వెయిట్ తగ్గడానికి మెట్లెక్కి దిగితే తొందరగా తగ్గుతాం అనుకుంటారు. నో, దట్ ఈస్ నాట్ కరెక్ట్ వే. దానివల్ల ఆర్థరైటిస్ తొందరగా పెరిగే ఛాన్సెస్ ఉంటాయి. నాట్ ఓన్లీ మెట్లెక్కి దిగడం, థ్రెడ్మిల్ కూడా దే నీడ్ టు అవాయిడ్. సో థ్రెడ్మిల్ ఎక్సర్సైజ్ చేయడం వల్ల కూడా ఏంటంటే వాళ్ళు ఫాస్ట్గా రన్నింగ్ అవ్వడం వల్ల సో వెనుక బ్యాక్ పొజిషన్ పెరిగి వాళ్ళకి కీళ్ళ అరుగుదలతో పాటు బ్యాక్ పెయిన్ కూడా పెరిగే ఛాన్సెస్ ఉంటాయి. ఒబేస్ పీపుల్ అండ్ ఆర్థరైటిస్ గ్రేడ్ 2 క్రాస్ అయినా అండ్ లుంబార్ స్పాండిలోసిస్ ఉన్న వాళ్ళు కూడా వెయిట్ లిఫ్టింగ్ అండ్ థ్రెడ్మిల్ కూడా దే నీడ్ టు అవాయిడ్. ఇంకా కంప్రెషన్, బ్యాక్ కంప్రెషన్ పెరిగి ప్రాబ్లం అవుతాయి. అండ్ హై హీల్ కూడా అవాయిడ్ చేయాల్సిందే. ఎందుకంటే ఇవన్నీ మనకి బ్యాక్ ఇవన్నీ స్ట్రెస్ అయిపోయి ఎఫెక్ట్ చేసే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి అది అవాయిడ్ చేస్తేనే కరెక్షన్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. కంప్లీట్గా క్యూర్ చేయగలుగుతుందా ఫిజియోథెరపీ? ఫిజియో ఒకటి కంప్లీట్గా క్యూర్ చేయలేదు. బట్ ఫిజియోథెరపీ వాడడం ఏంటంటే ఫ్లెక్సిబిలిటీ కొంచెం పెరిగే ఛాన్సెస్ ఉంటాయి. సో ఫ్లెక్సిబిలిటీ వల్ల ఒక 1 వీక్ వరకు రిలాక్స్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. బట్ అన్లెస్ అంటే పెథాలజీ రివర్స్ చేసేంత వరకు ఆ పెయిన్ కంప్లీట్గా రిలీఫ్ కాదు. సో కాకపోతే సర్టన్ ఎక్స్టెంట్ ఇప్పుడు ఇట్లా మెట్లకి దిగడం దానికంటే ఫిజియో ఈజ్ ఫైన్. స్ట్రెచ్ ఎక్సర్సైజ్ ఇంపార్టెంటే. అది చేసుకుంటూ కనుక మెడిసిన్స్ వాడితే కంప్లీట్గా రికవర్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. బట్ ఫిజియోథెరపీ కూడా కొన్ని రకాల కండిషన్లో వాడద్దు, చేయకూడదు. సో మూమెంట్స్ కానీ స్ట్రెచ్ ఎక్సర్సైజ్ కానీ ఇప్పుడు గిడ్డినెస్ ఉందనుకోండి, ఆస్ట్రోఫైటిక్ కాంప్లెక్స్ ఉందనుకోండి మెడ నొప్పిలోనే, సో నేను ఫిజియోథెరపీ చేస్తాను కానీ తొందర నొప్పి తగ్గుతుండగా చేయకూడదు. దానివల్ల ఇంకా పెథాలజీ పెరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. దట్టు ట్రైన్డ్ దగ్గర వెళ్తేనే ఇన్ జనరల్గా బెటర్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఇప్పుడు నా వేడే చాలా మంది పెరుగుతున్నారు. సో అవి చేసుకునే కంటే చేసిన తర్వాత నొప్పి పెరిగిందని కేసెస్ కూడా వస్తూ ఉంటారు. చాలా మంది చెప్తుంటారు. కంప్లైంట్ ఎందుకండి అంటే ప్రాపర్ వేలో ఏది ట్రీట్ చేయకుండా కూడా ప్రాబ్లమ్స్ పెరిగే ఛాన్సెస్ ఉంటాయి. సో అవన్నీ సెన్సిటివ్ జోన్స్ మనకి. ఇప్పుడు నర్వ్ అనేది, డిస్క్ అనేది, బోన్ అనేది, ఎవ్రీథింగ్ ఈ సెన్సిటివ్ జోన్స్. అది ప్రొఫెషనల్స్ చేస్తేనే సర్టన్ ఎక్స్టెంట్ బెటర్ అయ్యే ఛాన్స్, ఒక 20 to 30% రిలీవ్ ఉండే ఛాన్సెస్ ఉంటాయి. ఇప్పుడు పెథాలజీ తగ్గట్టు మెడిసిన్స్ వాడితే రికవర్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. బట్ ప్రొఫెషనల్ కాకుండా చాలా చేస్తూ ఉంటారు, ప్రొఫెషనల్స్ ట్రైన్డ్ పీపుల్ కాకుండా. సో ప్రాపర్ వేలో చేయకుంటే ఇంకా పెయిన్స్ పెరిగిపోయి డిసీజ్ పెథాలజీ పెరుగుతుంది అంటారు కదా. ఫస్ట్ డే కొంచెం ట్రీట్మెంట్ చేయగానే, ఫిజియోథెరపీ చేయగానే పెయిన్స్ ఉంటాయి, నెక్స్ట్ డే మీకు తగ్గిపోద్ది అంటారు కానీ అలా తగ్గలేదు. తగ్గకుండా కంటిన్యూషన్ అయిపోయి ఇంకా నడవలేని పరిస్థితులు అనే కేసెస్ కూడా ఉంటూ ఉంటాయి. కాబట్టి సో వాళ్ళు కూడా ప్రాపర్గా చూస్ చేసుకోవడం ఇంపార్టెంట్. సో దానికి తోడు ఇప్పుడు మనకి స్లిప్ డిస్క్ ఉందనుకోండి, సో అలాంటి కేసెస్ కూడా మనకి ఫిజియోథెరపీ ఇస్ నాట్ సజెస్టబుల్. సో గ్రేడ్ 3 వరకు ఓకే, గ్రేడ్ 4 ఆర్థరైటిస్ అన్నా ఓకే, వాళ్ళకి ఫిజియోథెరపీ సజెస్టబులే. కానీ ఓన్లీ ఫిజియో వరకే వాళ్ళకి కాదు, కొంచెం ఫాస్ట్గా రికవర్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. పెథాలజీ తగ్గట్టు మెడిసిన్స్ వాడాల్సిందే, అది మెయింటైన్ చేయాల్సిందే. బట్ ఇది ఓన్లీ ఫిజియో మీద డిపెండ్ అవ్వడం వల్ల కంప్లీట్ కరెక్షన్ అనేది కాదు. ఓకే, కొంతమంది అనుకుంటారు పెయిన్ త్వరగా తగ్గించదు హోమియో అని అనుకుంటారు. దీని గురించి ఏం చెప్తారు? సో చాలా మందికి ఉన్న అపోహేనండి, హోమియోపతి అనగానే చాలా స్లోగా పనిచేస్తుంది, నాకు సివియర్గా పెయిన్ ఉంది కదా, ఐ కాన్ బేర్ ద పెయిన్, నేను ఎన్ని రోజులు రెస్ట్ తీసుకోవాలి, మీరు తగ్గదేమో అని చెప్పేసి సో సర్జరీ కన్నా వెళ్తూ ఉంటారు. షార్ట్ కట్ మెథడ్స్ పెయిన్ కిల్లర్స్లో కూడా చూస్ చేసుకొని వెళ్ళిపోతుంటారు. అలా ఏం లేదండి. ఇప్పుడు ఫ్యూ డేస్లో కనుక వచ్చింది అనుకోండి, ఫ్యూ మంత్స్లో వచ్చినా కూడా సో పెయిన్ రిలీవింగ్ ఉండే కొన్ని అవర్స్లోనే వన్స్ యూ స్టార్ట్ ద మెడికేషన్, సివియారిటీ పరంగా పెయిన్ తగ్గే ఛాన్సెస్ ఉండే. ఇప్పుడు 100% ఉన్న పెయిన్ 80%, 60% ఎవరి విధంగా తగ్గుకుంటూ పని చేయలేని పరిస్థితి కంఫర్ట్ జోన్లోకి వెళ్ళే ఛాన్సెస్ ఉంటాయి. ఇప్పుడు పెయిన్ కిల్లర్ లాగా ఇన్స్టాంట్ రిలీఫ్ ఇవ్వకుండా సో పెథాలజీ గ్రాడ్యువల్గా రివర్స్ చేస్తుంది కాబట్టి కంఫర్ట్ జోన్, డిస్కంఫర్ట్ జోన్ కంఫర్ట్ జోన్కి వెళ్తూ ఉంటూ రికవర్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో చాలామందికి ఈవెన్ రెస్ట్ అని చెప్పినా కూడా రెస్ట్ లేకుండా కూడా వర్క్ చేసుకునే కేసెస్ ఆల్సో దేర్. సో మనకి సయాటికా లాంటి కేసెస్ అయితే ఇన్స్టాంట్గా పెయిన్ రిలీఫ్ ఉండే కేసెస్ కూడా ఉంటాయి. మూమెంట్ అంటే లెగ్ స్టిఫ్నెస్ కానీ, ఫోల్డింగ్ కానీ తొందరగానే వస్తాయి. బట్ ఇంకా కొన్ని రోజులు కంటిన్యూ ఎందుకు చేయమంటూ ఉంటామంటే డిసీజ్ పెథాలజీ, డిస్క్ బల్జ్ కానీ ఆ కంప్రెషన్ కానీ నార్మల్గా తగ్గుతూ కంప్లీట్ రివర్స్ కాకుండా ఉండడానికి మనకు పెథాలజీ రివర్స్ అవ్వడానికి ఇట్ విల్ టేక్ టైం. బట్ ఓన్లీ పెయిన్ కిల్లర్, పెయిన్ ఈజ్ ది ఇంటెన్షన్ కాదు కాబట్టి అండర్లైన్ పెథాలజీ కనుక రివర్స్ చేస్తే కంప్లీట్ సొల్యూషన్లోకి ఉంటుంది. సో అలాంటి అపోహలు ఏం అవసరం లేదు. ప్రికాషన్స్ డే 1 నుండి తీసుకుంటూ కొద్దిగా వెయిట్ లిఫ్టింగ్ లాంటి చేయకుండా, అంటే కంప్లీట్ బెడ్ రిడన్ చెప్పట్లేదు, వెయిట్ లిఫ్టింగ్ చేయకుండా ట్రిగ్గరింగ్ ఫ్యాక్టర్స్ అవాయిడ్ చేసి మెడిసిన్స్ వాడితే నొప్పి తగ్గడంతో పాటు ప్రాబ్లం రెక్టిఫై కూడా సర్జరీ అనేది రిక్వైర్మెంట్ లేకుండానే కంప్లీట్ సొల్యూషన్ తీసుకోవచ్చు. సేమ్ థింగ్ సర్వైకల్ స్పాండిలోసిస్లో చాలామంది గిడ్డినెస్ కొన్ని నెలల నుంచి వాడుతూ ఉంటారు బయట మెడికేషన్, బట్ స్టిల్ మానేయగానే ప్రాబ్లం వస్తుందని చెప్తుంటారు. బట్ మన దగ్గర కూడా కొన్ని అవర్స్లో మన గిడ్డినెస్ తగ్గిపోవడం, రీలింగ్ సెన్సేషన్ తగ్గిపోయి
పెథాలజీ రివర్స్ అనేది డే 1 నుంచి స్టార్ట్ అవుతుంది. సో బట్ సార్ నెక్స్ట్ 30 to 50% రికవర్ అయిన తర్వాత మీకు మెడికేషన్ రిక్వైర్మెంట్ లేకుండా అలోపతి కానీ వేరే సప్లిమెంటేషన్ రిక్వైర్మెంట్ లేకుండా అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి. సో ఎమర్జెన్సీ కండిషన్ లైక్ స్లిప్ డిస్క్ లాంటి కండిషన్లో కూడా సర్జికల్ కండిషన్లో కూడా తగ్గే ఛాన్సెస్ ఉన్నాయి. బట్ వేరేజ్ కోమార్బిడ్ కండిషన్ నుండి సివియర్గా ఉండి అలాంటి ఇబ్బందితో భయపడే కేసెస్ కూడా మన దగ్గరకు వస్తూ ఉంటారు. ఇప్పుడు అన్కంట్రోల్ డయాబెటీస్ ఉంది, నేను సర్జరీకి వెళ్ళను, సివియర్గా పెయిన్ ఉంది, బట్ స్టిల్ ఐ కెన్ బేర్ విత్ ద పెయిన్ అని వచ్చిన కేసెస్ కూడా రికవరీ అవుతుంటాయి. పెయిన్ తగ్గడంతో పాటు ఆ కోమార్బిడ్ కండిషన్లు కూడా మనకు కంట్రోల్లోకి వచ్చుకుంటూ నాన్ సర్జికల్ అంటే సర్జరీ రిక్వైర్మెంట్ లేకుండా కరెక్షన్ చేసుకునే కేసెస్ ఆల్సో దేర్. మరో విషయంలో కూడా క్లారిఫై చేయండి. కొంతమంది హోమియో వాడితే బాడీ వేడెక్కిపోతుందేమో, హీట్ అవుతుందేమో, లేకపోతే జుట్టు ఎక్కువ కూడిపోతుందేమో కొన్ని చెప్తూ ఉంటారు, అనుకుంటుంటారు. దీని గురించి ఏమంటారు? లేదండి, యాక్చువల్గా హోమియోపతి వల్ల హీట్ అనేది కాదు, దట్ ఈస్ డ్యూ టు ఆయుర్వేదిక్ కానీ క్రూడ్ ఫామ్లో ఇచ్చే ప్రిస్క్రిప్షన్ వల్ల ఉండే ఛాన్సెస్ ఉంటాయి. సో మన మెడికేషన్తో సైడ్ ఎఫెక్ట్స్ అనేది ఫస్ట్ థింగ్ ఉండదు, దట్ ఈస్ 1000% అష్యూరెన్స్. ప్రాబ్లమ్ అనేది పెథాలజికల్ రివర్స్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో బాడీ హీట్ పెంచడానికి అనేది మెడికేషన్ వర్కౌట్ అవ్వదు, ఆ విధంగా పనే చేయదు. ఎందుకంటే మనకి ఇన్ఫర్టిలిటీ లాంటి కేసెస్ కూడా మెడిసిన్ ఇస్తాం, అప్పుడు బాడీ హీట్ని పెంచితే అది వర్కౌట్ కానే కాదు. పైల్స్, ఫీజర్, ఫిస్ లాంటి కేసెస్ కూడా మన మెడిసిన్స్ వాడుతూ ఉంటారు. సో అలాంటి కేసెస్ కూడా మనకు వర్కౌట్ కాకపోవచ్చు. బట్ మెడిసిన్ ఇస్తే అది తగ్గుతుంది అంటే బాడీ హీట్ అనేది పెరగడం అనేది ఉండదు. సో నార్మల్గా హీట్ తగ్గించుకుంటూ రికవర్ చేసే ఛాన్సెస్ ఉంటాయి. అలాంటి కేసెస్లో సక్సెస్ ఉన్నాయంటే హోమియోపతి వల్ల మీకు సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు, హెయిర్ ఫాల్ లాంటి కండిషన్స్ ఉండవు, అండ్ అబ్జార్ప్షన్ లెవెల్ పెరిగి ఇంకా ఇమ్యూనిటీ బూస్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో ఇమ్యూనిటీ బూస్టింగ్ అవ్వడం అంటే రోగనిరోధక స్ట్రాంగ్ అవ్వడంతో పాటు బాడీలోకి ఇన్ఫెక్షన్స్ కూడా రాకుండా మన బాడీని స్ట్రాంగ్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి. సో రికరెంట్ ఇన్ఫెక్షన్స్ రాకుండా కూడా చేసే ప్లస్ బెనిఫిట్స్ ఉండే అవకాశం ఉంటుంది తప్ప బాడీ హీట్ని అయితే పెంచదు. కొంతమందికి హెయిర్ ఫాల్ అని చెప్తుంటారు, సో దట్ ఈస్ నాట్ ఫర్ విత్ హోమియోపతి, బట్ డెఫిషియన్సీ ఏమైనా ఉండడం వల్ల కూడా హెయిర్ ఫాల్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో సప్లిమెంటేషన్ తీసుకోవడం వల్ల ఆటోమేటిక్గా తగ్గే ఛాన్సెస్ ఉంటాయండి. కొంతమందికి ఇంకా వెయిట్ పుట్టానైతామన్న అపోహ కూడా ఉంటుంది, హోమియోపతి మెడిసిన్ వాడగానే వెయిట్ పెరుగుతారు గట కదండి, నేను ఆల్రెడీ వెయిట్ పెరిగే ఉన్నాను, సో ఎట్లా అని అంటుంటారు. లేదండి, ఇప్పుడు వెయిట్ గెయిన్ కావాలి అన్న వాళ్ళకి మేము మెడిసిన్ ఇస్తాం. సో అలాంటి కేసెస్లో మాత్రమే బరువు పెరిగే ఛాన్సెస్ ఉంటాయి తప్ప సో ఎవ్రీ కేసులో మనకి వెయిట్ పుట్టాన్ అనేది ఉండదు. సో కాకపోతే అపెటైట్, ఆకలి పెరుగుతుంది, ఎట్ ద సేమ్ టైం ఎనర్జీ లెవెల్స్ మెయింటైన్ అవుతూ ఉంటాయి, కలరీ బర్న్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో అపెటైట్తో పాటు మెటబాలిజం సెట్ అవుతుంది కాబట్టి అలాంటి ఇబ్బందులు ఏమి ఉండవు అండి, అపోహలు ఏమి ఉండవు. డెఫినెట్గా మనకు కరెక్షన్ డిసీజ్ పెథాలజీ రివర్స్ అవుతూ సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా సేఫెస్ట్ మెడికేషన్ మనకు హోమియోపతి ప్రిస్క్రిప్షన్ అండి. అంటే ఇప్పుడు అస్సలేం రాకుండా ఉండాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు? ఈ బ్యాక్ పెయిన్ అయినా లేకపోతే జాయింట్ పెయిన్స్ అయినా ఏమని చెప్తారు? యాక్చువల్లీ ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్ అంటాం. సో ఫ్యామిలీస్లో చాలామందికి ఉంటూ ఉంటాయి. సో ఫ్యామిలీస్లో ఉన్న వాళ్ళకు ప్రికాషన్స్ చేయాల్సింది. ఇప్పుడు ఈ ట్రిగ్గరింగ్ ఫ్యాక్టర్స్ ఇన్ వన్ ఈజ్ ద డెఫిషియన్సీ, క్వాలిటీ ఆఫ్ ఫుడ్ లేకపోవడం, మన లైఫ్ స్టైల్ ప్యాటర్న్. సో జాబ్స్ అయితే వీ కాన్ చేంజ్, అది కంటిన్యూ యూ హ్యావ్ టు వర్క్ కాబట్టి. సో మనకు ఒబెసిటీ ఉంటే కనుక ఫిజికల్ యాక్టివిటీ పెంచుకొని సో బాడీ మాస్ ఇండెక్స్ మెయింటైన్ చేసుకుంటూ హెల్దీ డైట్ కనుక మెయింటైన్ చేసి, ఇప్పుడు ప్రోటీన్ రిచ్ డైట్ ఎక్కువ తీసుకొని కార్బ్స్ కానీ అండ్ ఫ్యాట్స్ కానీ తగ్గించుకుంటూ ఆన్ టైం ఫుడ్ తీసుకుంటూ స్లీప్ ప్యాటర్న్ కనుక మెయింటైన్ చేసి సన్ ఎక్స్పోజర్ టు హాఫ్ అన్ అవర్ ఎవ్రీడే, సో ఎర్లీ మార్నింగ్ సన్ ఎక్స్పోజ్ చేస్తే డెఫిషియన్సీస్ ఉండే అవకాశాలు వెరీ లెస్. సో అలాంటి అవకాశం లేకుండా అనుకోండి ఫిజికల్ యాక్టివిటీ పెంచుకొని హెల్దీ డైట్ కనుక మెయింటైన్ చేస్తే ఈవెన్ ద ఫ్యామిలీ హిస్టరీలో ఉన్నా కూడా ఇట్ మే పోస్ట్ పోన్, సో మనకు రాకుండా ఉండే ఛాన్సెస్ ఉంటాయి. సో ఈ విధంగా మనకు ఎంత ఎర్లీగా ప్రికాషన్ తీసుకుంటే అంత ఫాస్ట్గా మనకు పెథాలజీ గెయిన్ కాకుండా ప్రివెన్షన్ అయిపోయి ప్రాబ్లమ్స్ రాకుండా కూడా మనం చూసుకోవచ్చండి. ఆర్థరైటిస్ కానీ స్పాండిలోసిస్ కానీ ముందుగా అంటే డయాగ్నోస్ చేయడానికి ఎలాంటి టెస్ట్లు ఏమైనా ఉంటాయంటారా? ఒక ఇయర్లీ వన్స్ ఒకసారి వెళ్ళి టెస్ట్ చేయించుకోవడానికి? డెఫినెట్గా ఇప్పుడు మనకు పెయిన్స్ వస్తున్నాయి, ఈరోజు రెస్ట్ తీసుకుని తగ్గుతుంది, మళ్ళీ ఇట్ ఈస్ రిపీటింగ్ అగైన్, ఈ విధంగా 2-3 టైమ్స్ రిపీట్ కాగానే దే నీడ్ టు అది నెక్ పెయిన్ అనుకోండి, మనకు ఎక్స్రే కానీ ఎంఆర్ఐలో కూడా తెలిసిపోయే ఛాన్సెస్ ఉంటాయి. సో ఎంఆర్ఐ కనుక తీస్తే కనుక మన డిస్క్ బల్జెస్ ఉందా, నర్వ్ కంప్రెషన్ ఉందా తెలుస్తుంది. ఇప్పుడు గిడినెస్ అనగానే నాట్ ఓన్లీ ఎక్స్రే అంటే సర్వికల్ స్పైనస్ కాబట్టి మల్టిపుల్ అదర్ రీజన్స్ కూడా ఉంటాయి. సో బ్లడ్ టెస్ట్ ఈజ్ ఆల్సో వెరీ మచ్ ఇంపార్టెంట్. విటమిన్ డి, కాల్షియంతో పాటు హిమోగ్లోబిన్ తక్కువ ఉండడం వల్ల గిడినెస్ వస్తుంటుంది. లో పీపీ వల్ల కూడా గిడినెస్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. థైరాయిడ్ వల్ల కూడా గిడినెస్ వస్తుంది కాబట్టి టీఎస్హెచ్ ఆల్సో వీ హ్యావ్ టు రూల్ అవుట్. సో ఇలాంటి బ్లడ్ టెస్ట్తో పాటు ఇప్పుడు లుంబార్ అనుకోండి, ఎంఆర్ఐ ఆఫ్ లుంబార్ స్పైన్ చేయించాలి అండ్ ఎక్స్రే. ఎనీ బోనీ గ్రోత్ వల్ల ఇబ్బంది అయితే కనుక మనకి ఎక్స్రే డిటెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. బట్ డిస్క్ బల్జెస్ ఏమైనా ఉంటే కనుక ఎంఆర్ఐలో రిపోర్ట్లో మనకి క్లియర్ కట్గా తెలుసుకునే ఛాన్సెస్ ఉంటాయి. చాలామంది కాళ్ళు లాగడం, తిమ్మిరి రావడం వస్తుంటుంది. నాట్ ఓన్లీ సయాటికా వరకు కూడా కాకపోవచ్చు, నవడేస్ వెరికోజ్ వీన్స్ కూడా చాలా పెరుగుతున్నాయి. సో అది కూడా రూల్ అవుట్ చేసుకోవాలి కలర్ డాప్టాలు. కొంతమంది సూపర్ఫిషియల్ సూన్స్ ఉంటే క్లియర్ కట్గా టార్చ్ వాల్స్ తెలిసిపోతుంది. సూపర్ఫిషియల్ వీన్స్ లేకుండా డీప్ ఇన్ ఇన్వాల్వ్మెంట్ ఉంటే కూడా మనకు డెఫినెట్గా కలర్ డాప్లర్ చేయించడం వల్ల కూడా తెలిసిపోయే అవకాశాలు ఉంటాయి. ఇప్పుడు లోయర్ బ్యాక్ అనగానే ఓన్లీ లుంబార్ స్పాండిలోసిస్ అనే కాకుండా యాంక్లోజింగ్ స్పాండిలోసిస్ కూడా ఉండొచ్చు. దీంట్లో కూడా HLA-B27 వీ హ్యావ్ టు రూల్ అవుట్.
ఫీమేల్కి అయితే గైనిక్ ఇష్యూస్ కూడా ఉండే ఛాన్సెస్ ఉంటాయి. సో పిఏడిస్ ఇన్ఫ్లమేషన్ ఏమైనా ఉన్నా, ట్యూబల్ బ్లాకేజ్ ఉన్నా, గర్భాయి కంతులు ఏమైనా ఉన్నా కూడా, ఎండోమెట్రియోసిస్ లాంటి కేసెస్లో కానీ, పీసీఓడి లాంటి కేసెస్లో కూడా లోయర్ బ్యాక్ పెయిన్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ గమనిస్తాం. కిడ్నీ స్టోన్స్ కేసెస్ కూడా. సో కాబట్టి వాటి సిమ్టమ్స్ అసోసియేట్ చేసుకొని దాని తగ్గట్టు యూఎస్జీ అబ్డామినా, లేకపోతే పెల్విక్ స్కానా, లేకపోతే ఎంఆర్ఐయా, దాన్ని బట్టి అండర్లైంగ్ పెథాలజీ దేనివల్ల వచ్చింది పెయిన్ అనేది అసోసియేట్ సిమ్టమ్స్ని బట్టి, అదర్ కోమార్బిడ్ కండిషన్ని బట్టి మనం కోరిలేట్ చేసుకొని కనుక డయాగ్నోస్ చేస్తే వాటి రూల్ అవుట్ చేసుకొని యాజ్ ఎల్ పాసిబుల్ ట్రీట్మెంట్ స్టార్ట్ చేసి కరెక్షన్ చేసుకోవచ్చు. రైట్ అండి, థ్యాంక్ యూ సో మచ్ అండి. ఎలాంటి పరీక్షల ద్వారా గుర్తించవచ్చు, తర్వాత మళ్ళీ రాకుండా ఉండేందుకు హోమియోపతిలో, హోమియోకేర్ ఇంటర్నేషనల్లో ఎలాంటి ట్రీట్మెంట్స్ అందుబాటులో ఉన్నాయి మాకు వివరించడం థ్యాంక్ యూ అండి. సో ఇది వాటి లైఫ్ లైన్. ఒక షార్ట్ బ్రేక్ తర్వాత అప్డేట్స్ కొనసాగుతాయి. చూస్తూనే ఉండండి TV9.